ప్రెజెంట్ మనం చూసుకుంటే క్యాన్సర్స్ అనేది ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది మనకి. అట్లాగే ఈ క్యాన్సర్‌లో ఎన్నో రకాలున్నాయి. ముఖ్యంగా మహిళల విషయానికి వస్తే బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా మనం కేసెస్ చూస్తూ ఉంటాము. ఈ బ్రెస్ట్ క్యాన్సర్ వరల్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్‌నెస్ డేని ప్రతి సంవత్సరం జరుపుతూ ఉంటాము. చాలామంది దీని అవేర్‌నెస్ కోసం చాలా కృషి చేస్తున్న డాక్టర్స్‌ని కూడా మనం చూస్తూ ఉన్నాము. అయితే ఎంతోమంది పేషెంట్స్ ఉంటారు. కానీ వాళ్ళల్లో మనం క్యాన్సర్ అనగానే విని భయభ్రాంతులం అవుతూ ఉంటాము. అట్లా కాకుండా క్యాన్సర్ వచ్చినా కూడా పోరాడి ధైర్యంగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు కొంతమంది మహిళలు. అట్లాగే కొంతమంది చాలా భయానికి లోనై ఒక డార్క్ రూమ్లో ఉండిపోతున్నారు. ఈ విషయాలపై మనతో పాటు మాట్లాడడానికి ఉన్నారు క్యాన్సర్ స్పెషలిస్ట్ కవిత వాసరెడ్డి గారు. వారితో మాట్లాడదాం. మ్యామ్ నమస్తే అండి. నమస్తే అండి. అంటే ఇప్పుడు ఎవరు వారియర్స్ మీ దగ్గరకు వస్తున్న పేషెంట్స్ చాలా మంది ఉంటారు. ధైర్యంగా నిలబడి అవును మేడం నాకు ఇది వచ్చింది, ఓకే రికవరీ అవుతాను అని మీతో పాటు మీకు సహకరించిన పేషెంట్ గురించి, ఒక వారియర్ గురించి చెప్పండి మాకు. సో ఇప్పుడు ఇందులో నేను 2 కేసెస్ డిస్కస్ చేస్తాను. ఆ 2 కేసెస్లో ఒక కేసు యంగ్ ఫీమేల్ మా దగ్గరికి వచ్చిన ఆమె. షీ ఈజ్ అ సాఫ్ట్వేర్ ఎంప్లాయీ. నేను పేరు చెప్పను. వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఆమెకి లంప్ డయాగ్నోజ్ అయింది. 3rd స్టేజ్లో డయాగ్నోజ్ అయింది. మేము బ్రెస్ట్ క్యాన్సర్ బయాప్సీ అయింది, హోల్ బాడీ స్కాన్ చేసుకున్నాము. 3rd స్టేజ్లో ఉంది. రీసెంట్లీ మ్యారీడ్ లేడీ, పిల్లలు లేరు. ఆమెకి చూస్తే ట్రిపుల్ నెగిటివ్, అంటే కొన్ని మార్కర్స్ చేస్తాం. ఆ మార్కర్స్లో అన్ని నెగిటివ్ ఉంది, విచ్ ఇస్ అన్ అగ్రెసివ్. అంటే కొంచెం క్యాన్సర్ అది అగ్రెసివ్గా బిహేవ్ చేస్తుంది వేరే రకాల బ్రెస్ట్ క్యాన్సర్స్లో కంపేర్ చేస్తే. దానికి మేము ఫస్ట్ ఏం చేసాము, కీమోథెరపీ స్టార్ట్ చేసుకుని ఒక 8 సైకిల్స్ ఆఫ్ కీమోకి ఇమ్యూనోథెరపీ యాడ్ చేసుకుని స్టార్ట్ చేశాను. షీ రెస్పాండెడ్ వెల్. 3rd స్టేజ్లో ఉన్నా కూడా ఆమెకి కీమో తర్వాత మనం సర్జరీ చేసి రేడియేషన్ చేసిన తర్వాత నౌ షీఈస్ డిసీజ్ ఫ్రీ. ఓకే, ఇప్పటికి 5 years అయింది. షీఈస్ మొన్ననే వచ్చింది. షీఈస్ డిసీజ్ ఫ్రీ కంప్లీట్లీ. ఆమె ప్రెగ్నెంట్ కూడా. షీఈస్ ఆన్ రెగ్యులర్ ఫాలోఅప్స్, లైఫ్ లాంగ్ రెగ్యులర్ ఫాలోఅప్స్ లో ఉండమన్నాము. షీఈస్ క్యూర్డ్ కంప్లీట్లీ. ట్రిపుల్ నెగిటివ్ అన్నా కూడా క్యాన్సర్ రికరెన్సెస్, అంటే ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఆ గ్రూప్ పీపుల్ కి, ఆ బ్రెస్ట్ క్యాన్సర్ పీపుల్ కి. సో షీఈస్ వెరీ హ్యాపీ విత్ హర్ ఫ్యామిలీ నౌ. 5 years అయిపోయింది కాబట్టి ఇప్పటి నుంచి ఇయర్లీ ఫాలోఅప్స్ లో పెట్టేస్తాం. అంటే ఎంత హ్యాపీ కేసు. యంగ్ ఫీమేల్ అయినా కూడా ఆమె భయపడకుండా ఎడ్యుకేటెడ్ కాబట్టి వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చింది. అన్ఫార్చునేట్లీ అది స్టేజ్ 3 అయినా కూడా క్యూర్ అయిపోయింది. సో 1, 2, 3 ఆర్ క్యూరబుల్. స్టేజ్ 4 ఇస్ నాట్ క్యూరబుల్. అందుకనే చిన్న లంప్ ఉన్నప్పుడే ఇమ్మీడియట్ గా భయపడకుండా డాక్టర్ దగ్గరికి వెళ్తే అది క్యూర్ అయిపోతుంది. దానికి మేము ఆప్షన్స్ చెప్తాము, అది ట్రీట్ అయ్యే రకంగానే మేము చేస్తాం. అండ్ ఇంకొక కేసు, ఇప్పుడు 2nd కేసు చూసుకుంటే, షీఈ్ అ ముస్లిం లేడీ. ఆవిడికి లంప్ డయాగ్నోజ్ అయ్యి అరౌండ్ 3 to 4 months బ్యాక్. ఆమె చూసుకున్నది ఇంట్లో. ఆమె ఏం చేసింది, భయపడిపోయి ఇంట్లో ఎవరికి చెప్పలేదు, నాట్ ఈవెన్ టు ద హస్బెండ్ కి కూడా చెప్పకుండా ఆ బుర్కా వేసుకొని అట్లానే కూర్చునేది. ఎడ్యుకేటెడ్ లేడీయే, కానీ భయపడిపోయి ఇంట్లోనే కూర్చుని 6 months తర్వాత వచ్చింది. 6 months తర్వాత వస్తే ఏమైంది, అది మొత్తం అల్సరేట్ అయిపోయి ఆ బుర్కా తీసి మేము ఎగ్జామినేషన్ కి తీసుకుంటే ఇంత పెద్ద మాస్ అయిపోయింది. ఫంగేటింగ్ మాస్, కంపు కొడుతూ ఆ ఫంగేటింగ్ మాస్ నుంచి ఆమెకంత చీము కారడము, బ్లడ్ రావటము, ఇలా ఏంటి ఇది అని అడిగితే షీ స్టార్టెడ్ క్రైయింగ్. ఏడుపు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కౌన్సిల్ చేశాము. అది చూస్తుంటేనే అంత పెద్ద మాస్. లోపల మేము ఇమీడియట్ గా బయాప్సీ తీసుకుంటే పాజిటివ్ ఉంది. సో వెంటనే స్కాన్ తీసుకున్నాము. స్కాన్ తీసుకుంటే దట్ ఈస్ స్టేజ్ 4. ఆల్రెడీ స్టేజ్ 4 అంటే బ్రెస్ట్ లో ఉండటమే కాదు, బ్రెస్ట్ నుంచి లివర్ కి, లంగ్స్ కి, బోన్స్ కి కానీ బ్రెయిన్ కి కానీ వెళ్ళిపోవడాన్ని స్టేజ్ 4 అంటాం. సో ఈ స్టేజ్ 4 లోకి వెళ్ళే వరకు ఆగద్దు. మనం ముందు రెగ్యులర్ స్క్రీనింగ్స్ చేయించుకుని స్టేజ్ 4 లోకి వెళ్ళిపోయిన తర్వాత క్యూర్ ఉండదు. మనం ఎంత చేసినా క్యూర్ ఉండదు. ట్రీట్మెంట్ ఉంటుంది. ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి, కీమోథెరపీ, ఇమ్యూనోథెరపీ, ఇవి చేస్తాము. ఎందుకు చేస్తాము, డిసీజ్ కంట్రోల్లో ఉండటానికి చేస్తాం. స్టేజ్ 4 క్యూర్ అయితే అవ్వదు. సో ఇప్పుడు మీరు అర్థం చేసుకోండి ఏ గ్రూప్ లో ఉండాలి అనేది. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. మేము రోజు క్లినిక్స్ లో చూసే కేసెస్ ఇవి. సో ఇప్పుడు ఆమె యంగ్ లేడీ, ఆమె కూడా ముస్లిం లేడీ, అంత దాచుకుని భయపడిపోయి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లేకుండా
సర్వైవల్ కూడా తగ్గిపోతుంది. 5 years సర్వైవల్ కూడా 10% ఉంటుంది. అంటే 5 years వరకు బతికే ఛాన్సెస్ 100 మందిలో 10 మందికే ఉంటుంది. సో 10% ఉంటుంది. 10 మంది మాత్రమే ఆ 5th year వరకు రీచ్ అవ్వగలుగుతారు. మిగిలిన 90 patients ఆ 5 years లో ఏమైనా అవ్వచ్చు వాళ్ళకి. సో ఇది 2 most cases I wanted to discuss. సో ఈ అక్టోబర్ నెల అనేది బ్రెస్ట్ క్యాన్సర్, ఇంటర్నేషనల్ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. సో ఈ మంత్ అంతా మనం బ్రెస్ట్ స్క్రీనింగ్స్ కోసం యూజ్ చేసుకోవాలి ఎవ్రీ ఇయర్. ప్రతి సంవత్సరం 25 years నుంచి తీసుకుంటే 70 years వరకు ఆడవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చేయించుకోవాల్సిందే. దీంట్లో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి జన్యుపరమైనవి, అంటే మదర్ ఫ్యామిలీ హిస్టరీ అంటాం. మదర్కి కానీ, మదర్ సిస్టర్స్కి కానీ, గ్రాండ్ మదర్కి కానీ, గ్రాండ్ మదర్ అంటే అమ్మ వాళ్ళ అమ్మ కానీ, నాన్న వాళ్ళ అమ్మ కానీ. సో వీళ్ళలో ఎవరికన్నా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మనం తప్పకుండా 25 yearsకే స్టార్ట్ చేసుకోవాలి. ఎందుకు అంటే చిన్న యంగ్ పీపుల్లో కూడా లంప్స్ వచ్చేస్తాయి. అది హార్మోన్ వల్ల ఇంబ్యాలెన్స్ అవ్వచ్చు, లేదా క్యాన్సర్ గడ్డలు కూడా అవ్వచ్చు. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే గడ్డలు నాన్ క్యాన్సరస్ ఫైబ్రోఎడినోమాస్ అంటాం. వాటి వల్ల మనకు నష్టం లేదు. అది అలా ఉంచుకున్నా ఓకే, తీయించుకున్నా ఒకటే. ఇప్పుడు మనకు ప్రాబ్లం వచ్చేది ఈ క్యాన్సర్ గడ్డ. అది క్యాన్సర్ గడ్డనా లేకపోతే నాన్ క్యాన్సర్ ట్యూమరా అనేది తెలుసుకోవాలంటే మనకి స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకోవాలి. గడ్డ ఫామ్ అయినప్పుడు భయపడకుండా డాక్టర్ దగ్గరికి ఇమీడియట్గా వెళ్ళాలి. అది ఏ గడ్డ అనేది చెప్పడానికి డాక్టర్ కొన్ని టెస్టులు రాస్తారు. అందులో ఒకటి అల్ట్రాసౌండ్. 40 సంవత్సరాల లోపల ఉంటే అల్ట్రాసౌండ్ టెస్ట్ రాస్తాం. అల్ట్రాసౌండ్లో మనకు అది ఎంత సైజు ఉంది, ఏంటి, చంక అండరామ్లో ఏమైనా లింఫ్ నోడ్స్ ఉన్నాయా అన్నీ తెలుస్తాయి. ఇన్ కేస్ అది డాక్టర్ చూసినప్పుడు రిపోర్ట్ సస్పీషియస్గా ఉంది, అందులో క్రైటీరియా ఉంటుంది. ఆ క్రైటీరియాలో మనకి ఏమైనా సస్పీషియస్గా ఉంది, క్యాన్సర్ గడ్డలాగా కనిపిస్తుంది అన్నప్పుడు ఒక చిన్న సూది పరీక్ష రాస్తాం. ఆ సూది పరీక్షలో కన్ఫర్మ్ అయిపోతుంది. అది క్యాన్సర్ అయితే దానికి రకంగా ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. సర్జరీ కానీ, కీమోథెరపీ కానీ, రేడియేషన్ కానీ. ఒకవేళ క్యాన్సర్ గడ్డ కాకపోతే మనం దాన్ని ఫాలోఅప్లో పెట్టేస్తాం. ఇదే మెయిన్ ట్రీట్మెంట్. ఇది అందరూ తెలుసుకోవాల్సిందే. ఈ మంత్ మాత్రం అందరూ అల్ట్రాసౌండ్, 40 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ అల్ట్రాసౌండ్ బ్రెస్ట్, 40 పైన పడిన వాళ్ళందరూ మామోగ్రాము సంవత్సరానికి ఒకసారి చేయించుకోవాల్సిందే. మీకు ఫ్యామిలీ హిస్టరీ ఇంట్లో వాళ్ళకు ఉన్నా లేకపోయినా. చాలా మంచి విషయాలు మా ప్రేక్షకుల కోసం చెప్పారు మ్యామ్. థ్యాంక్ యూ. సో అందరూ అలానే దయచేసి మీ ఆరోగ్యాలు, ఆడవాళ్ళు ఎస్పెషల్లీ ఖచ్చితంగా మామోగ్రామ్స్ అండ్ అల్ట్రాసౌండ్స్ యూజ్ చేసుకోండి, ఉపయోగించుకోండి. మీ నియరెస్ట్ హాస్పిటల్, నేనుండేది మెడికవర్లో, తప్పకుండా వచ్చి మీరు చెక్ చేయించుకోండి. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. వెల్కమ్.